టుడే క్లాస్లో లోడ్ స్టిచ్ ఎట్లా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ 2 లైన్స్ వేసేసుకోండి. నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. మీరు సిల్క్ థ్రెడ్లో కూడా ప్రాక్టీస్ చేయండి, జరీ థ్రెడ్లో కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్రెడ్ తీసుకొని కింద నాట్ అనేది వేసేసుకోండి. నేను 2 థ్రెడ్స్ తీసుకున్నాను. 2 థ్రెడ్స్ తీసుకొని 2 థ్రెడ్ని కింద నాట్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ చైన్ స్టిచ్ వేసేసుకోండి. 2 లైన్స్ ఉంది కదా, అక్కడ చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్నగా చైన్ స్టిచ్ అనేది వేసేసుకోండి. టూ లైన్స్ కూడా చైన్ స్టిచ్ చేసుకొని నాట్ వేసేసుకోండి ఎడ్జ్లో. ఇప్పుడు 2 సైడ్ కూడా చైన్ స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడి నుంచి ఒక చైన్ స్టిచ్ చేసుకొని మళ్ళీ ఆపోజిట్ సైడ్లో ఇట్లా చైన్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడికి లాక్కొని ఇలా లాగి ఇక్కడ ఒక చైన్ స్టిచ్ వేసుకొని ఇక్కడ ఒక చైన్ స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ ఆ లైన్ దాటి ఇక్కడ ఇంకొక చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సేమ్ మెథడ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక చైన్ స్టిచ్ దగ్గర రావాలి, గ్యాప్ అనేది ఉండదు. స్టార్టింగ్ చేసేటప్పుడు గ్యాప్ ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది క్లియర్ అయిపోతూ ఉంటుంది మనకి. ఇట్లా నాట్ వేసేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ చేసిరు కదా, ఇంత గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ గ్యాప్ దగ్గర ఒక చైన్ స్టిచ్ వేసుకొని మళ్ళీ చైన్ స్టిచ్ బయట ఇంకొక చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఫుల్ కంప్లీట్ చేస్తూ పోండి.
మొత్తం వేసుకొని అయిపోయినాక సైడ్లో మనకి హోల్స్ లాగా ఉంటుంది కదా, అది ఫినిషింగ్ చేయడానికి కోసమని జస్ట్ ఫిల్లప్ అనేది చేసేసుకోవాలి. చైన్ స్టిచ్లోనే బీడ్స్ వేస్తూ ఫిల్ చేసుకోవాలి. నేను ఈ వీడియో క్లాస్ అనేది తీసుకున్నాను కదా, సేమ్ చైన్ స్టిచ్ వేసి బీడ్స్ తోటి ఫిల్లింగ్ చేసేసుకోండి. ఇట్లా నీట్గా చైన్ స్టిచ్ వేస్తూ బీడ్స్ వేసేసేయండి.